నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్. కోనార్క దేవాలయంకి వచ్చామండి. ఫ్రెండ్స్ అందరము కలిసి ఇక్కడికి వచ్చాము. ఎవరండి? బెంగళూరా? ఓకే ఓకే. ఎంతమంది వచ్చారు? 40 మెంబర్స్ వచ్చామండి. ఎక్కడ అందరూ బయటకు వచ్చినాము. చూడండి. కోణార్క దేవాలయం అద్భుతమైన శిల్పకళకు సంపదకు నిలయమండి. ఇది కోణార్క సూర్య దేవాలయం ఒడిశాలో ఉంది. 13వ శతాబ్దపు అద్భుతమైన నిర్మాణం ఇది. ఇది సూర్య భగవానికి అంకితం చేయబడిన దేవాలయం. ఇది చాలా పురాతనమైన ప్రాచీనమైన దేవాలయం. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది భారీ రాతి రథం రూపంలో ఉంటుంది. ఇది దీనికి 24 చక్రాలు ఉంటాయండి. 7 గుర్రాలు చెక్కబడి ఉన్నాయి. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించబడింది. ఏనుగు పైన సింహాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ స్టెప్స్ పైన అలో చేయడం, పైకి ఎక్కడం నిషేధించారు. ఇంతకు ఎక్కేవాళ్ళు ఇప్పుడు పైకి ఎక్కడానికి నిషేధించారు. ఇది కళింగ వాస్తుశిల్పానికి ప్రతీక. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 1200 మంది కళాకారులు 12 సంవత్సరాల పాటు శ్రమించి కట్టించారండి. ఈ ఆలయంలో నాట్య మందిరం కూడా అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు భారతదేశంలోని ఎత్తైన పవిత్ర నిర్మాణాలలో ఇది ఒకటిగా ఉండేది. కాలక్రమేణా ప్రధాన శిఖరం పాడైనప్పటికీ మిగిలిన నిర్మాణం దాని పూర్వ వైభవాన్ని ప్రతిబింబిస్తుంటుంది. ఇక్కడ ఎంత చక్కగా ఈ రాతి పైన చెక్కారో చూడండి. కానీ బ్రిటిష్ వారంతా కూడా దీన్ని ధ్వంసం చేశారు. సూర్యుని దేహం కాంతిమయం కాబట్టి దేవుని అలంకరణలో విలువైన రత్నాలు, ముఖ్యంగా ఎర్రని రంగులో ఉండేవని చెబుతారు. రూబీ లాంటివంటివి ఉండవచ్చునని. సూర్యుని కిరణాలను ప్రతిబింబిస్తాయి కాబట్టి ఒకే పేరున్న మణి కాకుండా సూర్యదేవుని తేజస్సును ప్రతిబింబించే సూర్యభగవానుడు హిందువులకు ఆరాధ్యమైన దైవం. హిందువులకే కాకుండా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సందర్శించవలసిన అద్భుతమైన పుణ్యక్షేత్రం ఈ కోణార్క దేవాలయం. భారతదేశం గొప్ప గొప్ప ఆలయాలకు పెట్టింది పేరు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రాచీన దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. దానికి మనం ఎంతో గర్వపడాలండి. అద్భుతమైన కళాఖండాలు. సూర్యుని మెడలో ఉండే అమూల్యమైన మణి పేరు సమంతకమణి. ఈ మణి సూర్యునిలాగే వెలుగులను చిమ్ముతూ ఉంటుంది. ఈ చక్రాలు ఉన్నాయి చూడండి. ఇలాంటి చక్రాలు 24 ఉన్నాయి. చుట్టూ ఈ ఆలయం చుట్టూ గోడలకి ఇటువంటి చక్రాలు ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ చక్రాలు. ఇవి 24 ఉన్నాయి. సూర్యుడు ఈ మణిని తన భక్తుడైన సత్రాజిత్తునకు ప్రసాదించాడు. ఈ మణి ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు ఉండవని చెప్తుంటారు ఈ సమంతకమణి గురించి. సూర్య ప్రతిమకు ఇది తలపై మకుటం వంటిది, చెవుల్లో కుండలాల వంటిది, కంఠంలో హారం వంటిది అని చెబుతారు. ఈ చక్రాలు చూడండి. అందరూ నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. సూర్యునికి 2 భార్యలు. మొదటి భార్య విశ్వకర్మ కుమార్తె, సూర్యుని మొదటి భార్య. ఆమె ఉగ్ర తేజస్సుకు భరించలేక తన నీడ రూపమైన ఛాయను విడిచిపెట్టి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళింది. 1903లో ఇసుక దుమ్ముతో పూర్తిగా ఈ ఆలయము విగ్రహం ఉండే చోటు మూసుకుపోయిందండి. కాబట్టి పైకి ఎక్కడానికి వీలు లేకుండా దాన్ని క్లోజ్ చేశారు. ఇక్కడేనండి ఇలా పైకి వెళ్ళాలి. సూర్యభగవానుడు ప్రతిమ ఇక్కడ లోపల ఉండేది.
రాత్రిపూట ఎవరో నాట్యం చేస్తున్నట్టు అనేక కథనాలు కూడా ఇక్కడ వినిపిస్తుంటాయండి. ఇక్కడ చూడండి, ప్రధాన గర్భగుడి. ఇటు వెళ్ళాలి, దాన్ని మూసి ఉంచబడింది. మెయిన్ ద్వారం. సూర్యుడు ఉదయిస్తున్న ఆలయం వెలిగిపోతూ ఉంటుంది. ఆలయంలో ఈ 12 చక్రాలు అందంగా తీర్చిదిద్దారు. ఈ చక్రాల సంబంధంలో 12 నెలలు సూచిస్తాయి. ఇటువంటివి 24 చక్రాలు ఉన్నాయి. కోణార్క అంటే 2 పదాల నుండి వచ్చిందండి. కోన్ అంటే మాల, అర్క్ అంటే సూర్యుడు. ఇప్పటికే ఈ ఆలయం ప్రధాన ద్వారం తెరవరు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆలయం ప్రధాన ద్వారం మూసివేయబడింది. ఇక్కడ భక్తుల కంటే ఎక్కువగా పరిశోధకులు వస్తుంటారు. ఇక్కడ కళాఖండాలను చూసేందుకు అందరూ కూడా వస్తుంటారండి. అన్ని వైపులా ఈ విధమైన చక్రాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రధాన విషయం ఏమిటంటే, ఇక్కడ నివసించే ప్రజలు ఈ ఆలయం నుండి ప్రతిరోజు అనేక రకాల శబ్దాలు వస్తుంటాయని చెప్తుంటారు. రాత్రిపూట ఎవరో ఈ ఆలయం దగ్గర నృత్యం చేస్తున్నట్టు వింతగొలిపే శబ్దాలు వస్తుంటాయని ఒక కథనం. చూపరులను బాగా ఆకర్షించే ఆలయం అండి ఇది. ఈ కోణార్క ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇటువంటి ఆలయం ప్రపంచంలోనే లేదు అని నమ్మక తప్పదండి. సూర్యుడు అర్కుడు అనే రాక్షసుణ్ణి ఇక్కడ సంహరించాడని, అలాగే ఒడిశాలో ఉన్న 5 పుణ్యక్షేత్రాలకు కోణంలో సూర్యుడు వెలిసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి కోణార్క అనే పేరు వచ్చిందని విభిన్న కథనాలు వినపడుతుంటాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి. పైన కనిపిస్తుంది చూడండి, 52 టన్నుల భారీ అయస్కాంతము ఉండేదండి ఇక్కడ ఈ ఆలయం పైన. తర్వాత విదేశీయులు కొల్లగొట్టి తీసుకెళ్ళిపోయారు. మా గైడు వీటినన్నిటినీ వివరిస్తున్నాడు. నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడిన ఆలయము చూపరులకు చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి చక్రాలు 24 ఉన్నాయండి చుట్టూ. అన్ని వైపులా తీస్తున్న వీడియో ఇది. సూర్యుని మొదటి కిరణాలు ఈ ఆలయం వైపే పడేవని, అలా పడేటట్లు నిర్మించారని తెలుస్తోంది. రథ చక్రాలపై పడే నీడను బట్టి టైము చెప్పవచ్చు. సూర్యుని రథంలో 7 గుర్రాలు దీనికి ప్రతీకలు. కోణార్క ఆలయానికి 24 చక్రాలు ఎందుకున్నాయి? గడియారం లేకుండా సమయం ఎలా లెక్కించడం? శతాబ్దాల క్రితమే కాలగణన ఎలా సాధ్యమైంది? వీటినన్నిటినీ ఆశ్చర్యపరుస్తుంటుందండి. ఎలా సాధ్యమైంది? సూర్య పరిభ్రమణాన్ని ఎలా లెక్కగట్టారు? అసలు రోజుకి 24 గంటలు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు అని సూచించే మనం ఎప్పుడూ గడియారంలో చూస్తుంటాము. కానీ ఆ కాలంలో టైము ఇలా ఎలా చెప్పగలిగారని పెద్ద హిస్టరీగా ఉంది. ఈ కోణార్క దేవాలయం గురించి కూడా చాలా రహస్యాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. అసలు ఆలయం పైనే ఉన్నాడు చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. 12 గంటల సమయం. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇది అంతుపట్టని హిస్టరీగా మారిందండి వాళ్ళకి. ఎండ టైం ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ చెట్టు నీడన చాలామంది
విశ్రాంతి తీసుకుంటున్నారు. గొడుగులు, హ్యాట్లు ఇలాంటివి తెచ్చుకుని తిరుగుతున్నారు చాలామంది. ప్రపంచంలోని అద్భుతమైన ఈ కోణార్క సూర్య దేవాలయం 24 గంటలను ఎలా చెబుతుంది అని అందరికీ హిస్టరీగా మారిందండి. ఈ రథచక్రాలలో అంతులేని విజ్ఞానము దాగి ఉంది. ప్రతి రథచక్రానికి 8 భాగాలు ఉంటాయి. భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన ఒక చారిత్రక వైభవం. భారతదేశ శిల్పకళకు, సంస్కృతికి, సంపదకు ఖండాంతరాలలో కీర్తి తెచ్చిన గొప్ప కట్టడం అండి. ఎంతోమంది విదేశీయులు నేను తన వైపు ఆకర్షించుకుంటున్న చారిత్రకమైన కట్టడము ఇది. ఇది మాది అని మనం గర్వంగా చెప్పుకునే ఆలయం అండి ఇది. గర్భగుడిలో అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహము సూర్యభగవానుని గాలిలో తేలుతున్నట్టు కూడా ఉండేది అని చెప్తారండి. అరుదైన లోహంతో ఈ విగ్రహము ప్రతిష్ఠించారు. 2 అడుగుల ఎత్తులో ఉండే ఈ విగ్రహం గాలిలో తేలియాడుతున్నట్లు చెప్పేవారు గర్భగుడిలో. ఇప్పుడు చూసేదానికి వీలు లేకుండా అది మూతబడి ఉందండి ఎన్నో దశాబ్దాలుగా. ప్రతి ఏడు రథసప్తమి రోజు ఆలయంలో ఎన్నో ఉత్సవాలు ఇక్కడ చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ దర్శించదగ్గ ఆలయం అండి కోణార్క సూర్య దేవాలయం.